హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇండియన్ ఫుట్బాల్ టీం అప్కమింగ్ ఫిక్చర్స్ గురించి తెలుసుకుందాం. మనోలో మార్కెస్ ఇండియన్ ఫుట్బాల్ టీం కోచ్గా అపాయింట్ అయ్యాక తన తొలి ఇంటర్నేషనల్ క్యాంప్ మీటింగ్ ఈ సెప్టెంబర్లో ఎదుర్కోనున్నాడు. అయితే ఈ టోర్నమెంట్లో సిరియా ఇంకా మారిషస్తో ఇండియా ఇంటర్ కాంటినెంటల్ కప్ ఆడనుంది. అయితే మనోలో మార్కెస్ ఇండియాలో ఎక్కడ తన మొదటిసారి కోచింగ్ కెరీర్ని స్టార్ట్ చేశాడో అక్కడే ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అదే మన హైదరాబాద్. అవును, మనోలో మార్కెస్ హైదరాబాద్ ఎఫ్సీకి 2020 నుండి 2023 వరకు హెడ్ కోచ్గా పనిచేశాడు. అలాగే 2021 సీజన్లో హైదరాబాద్ ఎఫ్సీని ఛాంపియన్స్గా నిలిపాడు. ఇప్పుడు ఎఫ్సీ గోవా ఇంకా టీమిండియాకి హెడ్ కోచ్గా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఇంటర్ కాంటినెంటల్ కప్ ఎలా ఉండేదో మీరు చూశారు. అలాగే లాస్ట్ ఇంటర్ కాంటినెంటల్ కప్ కూడా మనమే గెలిచాం. కానీ ఈసారి జరగబోయే ఇంటర్ కాంటినెంటల్ కప్లో సిరియా ఇంకా మారిషియస్ లాంటి మంచి టీమ్స్ పాల్గొంటున్నాయి. అలాగే ఈసారి మ్యాచెస్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సిరియా ఫీఫా ర్యాంకింగ్స్లో 93rd ప్లేస్లో ఉంది. అలాగే మారిషియస్ 179 ప్లేస్లో ఉంది. అయితే లాస్ట్ టైం మనం సిరియాతో ఏఎఫ్సీ ఏషియన్ కప్లో మ్యాచ్ ఆడడం. ఆ మ్యాచ్ మనం 1-0తో ఓడిపోయాం. సిరియా మనతో పోల్చుకుంటే ర్యాంకింగ్స్లోనూ అలాగే గేమ్ ప్లాన్లోనూ చాలా బెటర్గా ఉంది. అలాగే సిరియాలో ఫారిన్ ఒరిజిన్ ప్లేయర్స్ కూడా అదే టీంకి ఆడుతున్నారు. ఆ టీం మనకన్నా అన్ని విభాగాల్లో చాలా బెటర్గా ఉంది. అలాగే ఇంకో సైడ్ మారిషియస్ ర్యాంక్ వచ్చేసి మనకన్నా కింది స్థానంలో ఉంది. కాబట్టి మనం మారిషియస్ను చాలా ఈజీగా డిఫీట్ చేయొచ్చు అనుకుంటున్నారా? కరెక్టే. కానీ మారిషియస్ ఆఫ్రికన్ కాంటినెంట్ నుండి వచ్చింది. అక్కడ మారిషియస్ మంచి కాంపిటీటర్. అయితే మారిషియస్ యాంగోలా అనే ఆఫ్రికన్ కంట్రీ టీంని 1-0 స్కోర్తో ఓడించింది. ఈ యాంగోలా టీం ఫీఫా ర్యాంక్ వచ్చేసి 90. 178th ర్యాంక్ ఉన్న టీం 90 ఫీఫా ర్యాంక్ ఉన్న టీంని ఓడించింది. మారిషియస్ కూడా ఈ ఇంటర్ కాంటినెంటల్ కప్లో మంచి ఫైట్ ఇస్తుంది. అయితే మనోలో మార్కెస్ తన ఫస్ట్ ఇంటర్నేషనల్ డ్యూటీలో ఎలాంటి ఫార్మేషన్, గేమ్ ప్లాన్ మరియు స్టాట్స్తో వస్తాడో చూద్దాం. అయితే ఈ సిరీస్ తర్వాత ఇండియన్ ఫుట్బాల్ టీం అక్టోబర్లో వియత్నాం టూర్కి వెళ్ళనుంది. ఆ మ్యాచెస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతకుముందు ఈ వీడియోకి 25 likes టార్గెట్ ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.